సద్గురు జ్యోతిషాలయం నుండి 2026 మే నెలలో వార ఫలాలు 8వ తారీఖు నుండి మొదలు పెడితే 14 మే వరకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అని అంటే, వేసవి ఎక్కువగా ఉంది. అగ్ని నక్షత్రం కూడా 4వ తారీఖు నుంచి స్టార్ట్ అయింది. ఎండ తాపడం చాలా తీవ్రంగా ఎలా ఉంది, ఎందుకంటే సూర్యుడి ఇంటికి కుజుడు వచ్చి స్థిరపడుతున్నాడు. మే 10వ తేదీ నుంచి కుజుడు మేషరాశిలో వచ్చి స్థిరపడతాడు. అలా స్థిరపడిన తర్వాత ఎండ చాలా తీవ్రంగా అవుతుంది. కత్తరి ఎండ ప్రారంభం అవుతుంది. కేతు భగవానుడు సింహరాశిలో ఉన్న కాలం అంటారు. ఈ గ్రహ సంయోగం 12 స్థానంలో ఉంది. ఈ సమయంలో చంద్రుడు అనురాధ నక్షత్రంలో తన ప్రయాణాన్ని ప్రారంభించి ధనిష్ఠ నక్షత్రంలో ముగిస్తాడు. ఈ నెలంతా కూడా చంద్రుడు భాగ్యస్థానానికి వెళ్తున్నాడు. జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 6వ రాశి అయినటువంటి కన్యా రాశి మిత్రులారా, ఈ వారం మే 8, 2026 నుండి మే 14, 2026 వరకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అని అంటే, ప్లానింగ్, పేషెన్స్, ఇవి రెండు కావాలి ఈ వారం మీకు. బుధుడు మీ అధిపతి అనుకూలంగా ఉన్నాడు. గురువు మీ 5వ స్థానం నుండి పై చూస్తున్నాడు. శని కొంత డిలే చేస్తున్నాడు. రైట్ ప్లానింగ్ చేస్తే గైడెన్స్ రిజల్ట్గా ఉంటుంది, మీకు ఉంటుందని కూడా చెప్పచ్చు. వర్క్ ప్రెషర్ పెరుగుతుంది ఉద్యోగస్తులకి. పై అధికారుల నుంచి కూడా కొంచెం ప్రెషర్స్ వస్తుంది, కానీ మీరు హ్యాండిల్ చేయగలుగుతారు. సక్సెస్ కూడా అవుతారు. కొత్త ఆపర్చునిటీస్ రాబోతున్నాయి. ఉద్యోగంలో కానీ ప్రమోషన్లో కానీ ఏది ఎదురు చూస్తే మీ హార్డ్ వర్క్కి గుర్తింపు వస్తుంది. వ్యాపారంలోనూ ఉద్యోగంలోనూ ఆర్థిక పరిస్థితి, స్టడీ ఇన్కమ్, సేవింగ్ పెంచే అవకాశాలు ఉన్నాయి. అన్నెసరీ అనలైజేషన్ వల్ల డిసిషన్ డిలే అవుతుంది, జాగ్రత్త. కుటుంబ విషయంలోకి వచ్చినప్పటికీ ఫ్యామిలీలో సపోర్ట్ ఉంటుంది. ఒక మంచి శుభవార్త వచ్చే అవకాశం ఉంది. సంతాన యోగం బలంగా ఉంది. రాజకీయ పరంగా ప్రాక్టికల్ అప్రోచ్ వల్ల రికగ్నైజ్ పొందుతారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. వ్యవసాయంలో సాయిల్ రిలేటెడ్ పనులు, టెస్టింగ్స్, వాటర్కి సంబంధించి మరమ్మతులు అవన్నీ తయారు చేసుకుంటారు నెక్స్ట్ పంట కోసము. కోర్టు కేసులు కాస్త స్లో ప్రాసెస్గా ఉన్నా మీకు అనుకూలంగా మారే అవకాశం నెల చివరిలో ఉంది అని కనబడుతుంది. షేర్ మార్కెట్, సేఫ్ ఇన్వెస్ట్మెంట్స్ ఓకే, చాలా అద్భుతంగా ఉంటుంది. లాస్ ఏం రాదు లాంగ్ టర్మ్లో. ఓవర్ అనలైజేషన్ వల్ల ఛాన్సెస్ మిస్ అవుతారు, జాగ్రత్త. విద్యార్థులు కాన్ఫిడెన్స్గా ఉండండి, స్ట్రాంగ్గా ఉండండి. డీటెయిల్డ్ స్టడీ వల్ల సక్సెస్ పొందే అవకాశాలు ఉన్నాయి. సివిల్స్ లాంటిది, గవర్నమెంట్ ఎగ్జామ్ రాసే వాళ్ళకి ఇది ఒక మంచి సమయం. గెట్ రెడీ. టాప్ ర్యాంక్ ఛాన్సెస్ ఉన్నాయి. ఆరోగ్యపరంగా డైజెషన్ ప్రాబ్లమే ఎక్కువ ఉన్నాయి. ఫుడ్ డిసిప్లిన్ మెయింటెనెన్స్ లేకపోతే అనారోగ్యం అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ వారం మీరు చేయాల్సిన పరిహారం, విష్ణు సహస్రనామ పారాయణం చేయండి. పచ్చని పండ్లు దానం ఇవ్వండి పేదవాళ్ళకి, గురువులకి, అందరికీ కూడాను. గణపతి పూజ చేయండి. పచ్చని దుస్తులు ధరించండి. ఆవులకి, పిచ్చుకలకి అన్నిటికీ ధాన్యం వేయడము, లేదా పండ్లు ఇవ్వడం, ఆకుకూరలు ఇవ్వడం చేయండి. దీనివల్ల మీకు ఏమొస్తుంది, క్లారిటీ ప్లస్ సక్సెస్ అనేది పెరుగుతుంది. పర్ఫెక్ట్ కాదు, ప్రోగ్రెస్ ముఖ్యం. కన్యా రాశి మిత్రులారా, ఈ వారం చాలా బాగుంది. విజయోస్తు. మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటే మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువుని సంప్రదించండి. లేదా గురుగారు మీ ద్వారానే మేము జాతకం తెలుసుకోవాలనుకుంటున్నామనంటే మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ మా యొక్క డిస్ప్లేలో కనబడుతున్నటువంటి నంబర్కి వాట్సాప్ చేయండి, కాల్ చేయండి. మీ అపాయింట్మెంట్ ఫిక్స్ చేసుకోండి. విజయోస్తు. జ్యోతిష్ శాస్త్రం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే, కానీ జ్యోతిష్యం జీవితం కాదు. మీరు మిమ్మల్ని నమ్మండి, మీ యొక్క ఇష్టదైవాన్ని, కులదైవాన్ని నమ్మండి. విజయోస్తు. చంద్రమౌళి వెంకటేష్ శర్మ.